అబలపై పోలీస్ స్టేషన్ లో అత్యాచారం. విచారణ పేరుతో ఒక ఎస్ఐ నలుగురు పోలీసులు కలిసి ఓ అమ్మాయిని రేప్ చేసిన వైనం. ఏమిట్రా మీ వాళ్ళు ఇలా తయారయ్యారు? సార్ కంపెనీస్ వీళ్ళేనా? ఏంటి ఈ పాంప్లెట్ లో ఒక చిన్న ప్రాబ్లం సార్. మీరు వెళ్ళండి సార్ ప్రీతి, ఏంటిది? పాంప్లెట్. ఇంటి పరువుని ఇలాంటి పాంప్లెట్స్ తో రోడ్డుకి ఎక్కిస్తున్నావా? ఏంట్రా అది? మీరే చదివి చూడండి. మోడర్న్ లవర్స్ ని కలపండి, టైటాన్ వాచ్ గెలుపొందండి. జూలై 20వ తేదీ ముంబై నుంచి సికింద్రాబాద్ వస్తున్న దాదర్ ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ S6 సీట్ నెంబర్ 61 లో అతన్ని నేను చూశాను. అప్పటి నుంచి ప్రతి కాలేజీ ప్రతి వీధి తిరిగి తిరిగి అలసిపోయాను. అతను మీరే అయితే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ అయితే మాకు తెలియజేయండి. అతను ఆసూకి తెలిపిన వారికి టైటాన్ వాచ్ తో పాటు మా పెళ్లికి రేమాండ్ ప్యాంట్ షర్టు కూడా బహుమతిగా ఇస్తాం. ఇట్లు ప్రీతి కేర్ ఆఫ్ స్వీటీ. ఈ చెత్త ఐడియా స్వీటీ ఇచ్చిందా? ఆ రోజు నన్ను చెక్ చేసి మీరు టెలిషాపింగ్కి వెళ్ళినప్పుడే ఎలాంటిదేదో జరుగుతుందని నాకు డౌట్ వచ్చింది. ఆహా, ఆ రోజే డౌట్ వస్తే చెప్పకుండా ఈ రోజు దాకా ఏం చేస్తున్నావు? ఆవిడ టైం ఎక్కడ ఉందిరా? మేకప్ వేసుకోవడానికి లిప్స్టిక్ పూసుకోవడానికి సరిపోతుంది. నాన్ సెన్స్. ప్రీతి, నీ గురించే మాట్లాడుతున్నావు. నోరు మూసుకుంటే ఏంటి అర్థం? వాడంటే నీకు అంత పిచ్చా? అవును. ఏయ్. ఇంకోసారి ఇలా చేస్తే కాళ్ళు వెనుకుంటే ఇంట్లో కూర్చోబెడతాను. జాగ్రత్త. నాన్న. తర్వాత మాట్లాడుతుంది, ఊరుకో. వెళ్ళు. నీ ఐడియా వినడానికి ఫూలిష్ గా ఉంది. అసలు అతను ఇక్కడికి వస్తాడని ఎలా అనుకుంటావే? తను ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. నాలాగే తనకు కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఇలాగే అతనికి ఇష్టమైన చోట్లన్నీ వెతికావు, ఎక్కడా కనబడలేదు. అసలు ఇక్కడ ఉంటాడని ఏంటి గ్యారంటీ? ఒకవేళ ఉన్నా అతన్ని ఎలాగే వెతికి పట్టుకోవడం? తను నాలాగే ఇక్కడే ఎక్కడో వెతుకుతుంటాడు. ఇంకో తింటావా? ఇదిగో తీసుకో. సోనీ, ఈ బాల్ డెఫినెట్ గా 6. కిస్సా? బాయ్ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తా అని రూమ్ తీసుకెళ్లాడు. కరెక్ట్ గా ఆ టైంలో కరెంట్ పోయింది. ఏయ్, ఏంటే ఏమైంది? అరే మామ, ఎవరు అమ్మాయి నిన్నే చూస్తుంది? ఏమో. వీడినా? చిచి చియా సరే. ఏంట్రా, మనం ఏ అమ్మాయికి నచ్చట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలండి? ఎక్స్క్యూజ్ మీ. ప్రీతి, నేను చాలా అలసిపోయానే. ఇంకా నా వల్ల కాదు. ఇంకా ఒక్క ఓవర్ ఉంది. జనమంతా మన పైన పడేలోగా బయట పడ్డం మంచిది. Come fast. Yes, sir. ఓ పని చేద్దామా? అందరూ వెళ్లేదాకా ఉండి చూసి వెళ్తామా? ఈ స్టేడియం కట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నా. స్టేడియం తమరు ఏ డౌట్స్ వచ్చినా నన్నే అడగండి. India 264 for 8 from 48.2 overs. And comes the bowler. Sandeep Singh is right towards mid-on. It's got the boundary. Yes, it's a four. Exactly what the doctor ordered. ఎక్కడ తగలడ్డాడో ఏమిటో. ఎక్స్క్యూజ్ మీ సార్,
మా మేనేజర్ గారు ఏసీపీ గారు మొత్తం స్టేడియం Shut అంతా up. సార్ స్టేడియంలో ఎవరో బాంబు పెట్టారు సార్ మ్యాచ్ అయిపోయేలోపు అది పేలుతుంది సార్ మీరందరూ కోఆపరేట్ చేస్తే ఎవరికి ఏ ప్రమాదం రాకుండా మేం కాపాడతాం హే నీకు పిచ్చి పట్టిందా నేను 2 బస్సులు వారి ఇంటికి వెళ్ళాలి కావాలంటే నువ్వు మ్యాచ్ చివరి దాకా ఉండి పెవిలియన్ అంతా ఊడ్చిరా అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. What do we have now? India requires 10 out of 5 balls. Yuvraj facing his whacked and it's gone all over. Yes! ఏంటి సార్ మీరు చెప్పేది మ్యాచ్ అయిపోవడానికి ఇంకో 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది స్టేడియంలో మొత్తం 30,000 మంది క్రౌడ్ ఉన్నారు ఇంతమందిని ఎలా కాపాడగలరు ఇంపాసిబుల్ సార్ అది కాదు సార్ ప్లీజ్ మెల్లగా మాట్లాడండి ఎవరికి తెలియకుండా మా బాంబ్ స్క్వాడ్ వచ్చి బాంబ్ డిస్పోజ్ చేస్తారు ఆ. 4 runs to win, 2 balls to go. India desperately requires a boundary. Yuvraj Singh casts his feet in the fielder and points his racing towards the boundary line. Yes, it's got the road. India's won. What a win! ఉద్యోగ జాలికి నేనే స్టేడియం అసిస్టెంట్ మేనేజర్ రామశాస్త్రిని నీ మొగుడిని నువ్వు ఎక్కడున్నా వెంటనే పిల్లలు తీసుకుని మెయిన్ గేట్ దగ్గర తగలడు ఎవడో చండాలుడు స్టేడియం లో బాంబు పెట్టాడట హాయిగా ఇంటి దగ్గర టీవీలో చూసి తగలడానికి ఫ్రీ పాస్ వచ్చిందని వాడెవడే ఇప్పుడే బాంబు పెట్టాలా క్రౌడ్ లో ఒకడు అతనిలాగే ఉన్నాడే. నెక్స్ట్ టైం బాంబు పెట్టేటప్పుడు నేను అడిగి పెట్టమంటాలే నా లవర్కి నేను ఒక్కదాన్నే ఉన్నానే రాని. నేను చెప్పేది వినవేంటి అతను ఇక్కడే ఉన్నాడే డోర్ మూసుకున్నా సరా. Leave me! Tight security cover was thrown around the two teams. Minutes fearless. సార్ ఈ బాంబు బ్లాస్ట్ కారణం తీవ్రవాదులా లేక రాజకీయ నాయకులా? మాకు చాలా పనులు ఉన్నాయి ప్లీజ్ మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాం మనకు చెప్పకుండా వాడు ఇక్కడికి వచ్చి ఉండడు రా లేదురా మనం వాడిని ఇంట్లో ఇరికించినప్పటి నుంచి వాడు మన కావాలని అవాయిడ్ చేస్తున్నాడు రా కపిల్ చెప్పింది కరెక్టే వాడు పొద్దు నుంచి ఇంటికి వెళ్ళలేదు మన దగ్గరికి రాలేదంటే ఇక్కడికే వచ్చి ఉంటాడు. నా కళ్ళ ముందే ఎన్నో సవాళ్ళు తీసుకెళ్తారు వదలవయ్యా నా బిడ్డ నేనే వెతుక్కుంటాను. ఇలాంటి టైంలో లోపలికి పంపించడం కుదరదు ఈ పరిస్థితిలో ఎలాగయ్యా కాపాడేది ఒక 10 నిమిషాలు ముందు తీసుకురాకూడదు ఒకవేళ మన శ్రీధర్ కూడా లోపల ఉండుంటే వాడి పరిస్థితి ఇదే కదా. మీ దగ్గర కాలేజ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా ఎరా, రండి ఏయ్, తప్పకోండి తప్పకోండి తప్పండి తప్పండి ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు పక్కండి సార్ మేమంతా కాలేజ్ స్టూడెంట్స్ అండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సార్ హెల్ప్ చేయడానికి వచ్చాం మిగిలిన స్టూడెంట్స్ అంతా వెనకాల వస్తున్నారు. దిస్ ఇస్ మై ఐడి కార్డ్. ఓకే తొందరగా హెల్ప్ చేయండి సార్ నా ఐడెంటిటీ కార్డ్ పర్లేదు పర్లేదు Come on, come on. మీరేంట్రా తప్పండి Come on. Quick. Hurry up. తిట్టినా పర్వాలేదే ప్రీతి వాళ్ళ అన్నయ్యకి జరిగిందంతా చెప్పేద్దాం పదండి. వాళ్ళన్నీ ఎక్కడ ఉన్నారు? కపిల్ ఇది శ్రీధర్ షూలాగుంది కదరా. ఇలాంటి చూడు దేశంలో చాలా మందికి ఉంటాయి ఆడికి అలాంటిదేం జరిగి ఉండదు వాడి గ్యాలరీలో కూడా ఎక్కడ లేడురా ఒకవేళ శ్రీధర్ని హాస్పిటల్ తీసుకెళ్లారేమో పదండి అక్కడికి కమాన్ రే పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం. శ్రీధర్లా ఉన్నాడు రే
వెళ్ళాలి. 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే బయటకు వెళ్తానంటావేంటి? డాక్టర్ నేను 5 minutes లో వచ్చేస్తాను. There is no way I am going to discharge you. ఎక్కడికి వెళ్తారా? నేను అమ్మాయి స్టేడియంలో చూశాను రా. రేయ్ అప్పుడు అలా వెళ్ళే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు తెలుసా? అది కాదు. నీ వల్ల మా అందరికి టెన్షన్ వెతకడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? అతన్ని చూసానని చెప్తున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు. లేదే, అతనిలాగే ఉన్నాడే. అలా అనుకునే బాంబ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నాం. అసలు నీదంతా ప్రేమ అనుకుని మేము హెల్ప్ చేసామే, అదే మేము చేసిన తప్పు. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఈ ప్రేమలు గేములు వద్దని నిన్నే కదా తిట్టాను. నా మాటల్ని తలకెక్కుంటే నువ్వు అసలు ఆ స్టేడియంకి వెళ్లేదానివే కాదు. అన్ని లక్షల మంది జనంలో అమ్మాయిని ఎలా గుర్తుపెట్టగలిగేవరా? ఆ రోజు బస్ స్టాప్ లో కూడా ఇలాగే తన్నులు తిన్నావు. రేయ్ ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి నీకే అమ్మాయిని చూసినా ఆ అమ్మాయి లాగే కనిపిస్తుందిరా. ఆ రోజులా కాదురా. ఒక్కరోజు ప్రయాణంలో మాట్లాడకుండానే నిన్ను ప్రేమలో పడేశాడంటే ఇలా ఎంతమందిని ప్రేమించాడో. ఆయన ఇన్ని రోజులు కనిపించిన వాడు ఇక ముందైనా కనిపిస్తాడన్న నమ్మకం ఏమిటి? ఇక మళ్ళీ ఇది వాడి గురించి ఆలోచించకుండా ఉండాలంటే అర్జెంట్ గా దీనికి పెళ్లి చేసేయాలి. రే సీతర్, చాలరా. నీకేమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. దేని జీవితం ఏమో అలా అయింది, నువ్వేమో ఇలా. నా మాట విని అమెరికా వెళ్లే సంగతి ఆలోచించరా. ఏరా, అమ్మ అడుగుతుంది కదా, ఇక మీదట అమ్మాయి చుట్టూ తిరగను. అమెరికా వెళ్తానని అమ్మకు ప్రామిస్ చేయరా. ఎంత ప్రమాదం తప్పింది. కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి. నీకన్నా నాకెవరు ఎక్కువ కాదు. మీరు చెప్పినట్టే వింటాను. అమ్మ ఫస్ట్, మిగతావని నెక్స్ట్. సరే నాన్న, అతని ఎదురుగా వచ్చినా నేను అతని వంక చూడను. అబ్బా, ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి బుద్ధి వచ్చింది. అందరం కొండకెళ్ళి మీ అమ్మ గుండు కొట్టిద్దాం. అమ్మయ్యా ఇన్నాళ్ళకి మారాడురా. అందరికి ప్యాచ్ ఇచ్చేస్తాం. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా. అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 buckets. వాట్? వీడి దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సు, నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబోయ్. ఓకేరా. ఒరే బండోడా, నిన్ను రే అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. రేయ్ నువ్వు లోపలికి వచ్చి నేను ఎలా మాట్లాడుతున్నావు? భోజనం అయిందా? How's your health? Shut up. ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్కి ఎప్పుడు హార్లిక్స్ చెప్తున్నారు. ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీకి నిద్రపోతారు కదా అని చెప్తా. రేయ్, నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్నాయా? అవునా, ఎన్ని గోల్స్ చేశారా? 2. ఏంట్రా వాడు 2 అంటాడు, ఇటు 3 అంటాడు. అవునరా, ఈ 2 వేసాడు, ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం. ఎన్ని మటు గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎత్తుతున్నారు తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా, ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బులు సరిపోలేదురా. ఛీ! ఒరే, కనీసం ఉడిపి హోటల్ వేసి అల్లం చట్నీ అంత మెదడనా లేదురా? బిల్లు లోన్ ఎడతావా? ఒరే, అసలు ఈ ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే, అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. ఏ, మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా?